Hey guys, hope you're all doing well. Thank you very much for subscribing UTV USA Telugu Vlogs. సో ఈరోజు ఆల్రెడీ మీరు హోమ్ టూర్ అవన్నీ చూసేశారు. సో నేను మా ఫ్రెండ్ కొత్తగా ఒక మంచి ఎలక్ట్రికల్ బైక్ తీసుకున్నాడు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈ ఎలక్ట్రికల్ బైక్ని ఇప్పుడు నేను అన్బాక్స్ చేసి కార్లో ఉంది అది యాక్చువల్లీ ఆ బాక్స్. సో ఆ బాక్స్ని తీసుకొచ్చి బయట పెట్టి మొత్తం అసెంబ్లింగ్ చేసి రైడ్ చేసే మొత్తం వీడియో అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఈ వీడియో అంతా మరి మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ బిగిన్ అవర్ మరి ఈ బైక్ అయితే బాక్స్లో కార్లో ఉంది. సో కార్లోంచి బయట తీసి గరాజ్లో పెట్టి దాన్ని మొత్తం బాక్స్ ఓపెన్ చేసి అసెంబుల్ చేసి దాన్ని ఈరోజు రైడ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. సో గైస్ ఇప్పుడు బాక్స్ అయితే మనకు వచ్చేసింది. దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మొత్తం పార్ట్స్ అన్నీ లైన్గా పెట్టి ఆ స్క్రూస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అసెంబ్లీ ఒక్కొక్కసారి మ్యాక్సిమం యూఎస్లో అన్నీ ఈజీగానే ఉంటాయి. సో ఇది కూడా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇది ఓపెన్ చేద్దాం అయితే ఆల్రెడీ ఓపెన్ చేసేసాను బాక్స్. సో ఇప్పుడు ఇందులో ఉంది యాక్చువల్లీ సైకిల్ అనేది ఇందులో ఉంది, చూసారు కదా. సో ఇది పెద్ద 2 టైర్లు, చాలా పెద్ద టైర్ ఇది. సో చాలా బ్యూటిఫుల్ బైక్ ఇది. నేను కూడా ఫస్ట్ టైం ఈ బైక్ చూడడం. సో ఇదైతే మొత్తం ఓపెన్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి గైస్, ఫస్ట్ టైర్ అయితే ఫ్రంట్ టైర్ ఇది. అలానే ఫుల్ ఫ్రేము వెనకాల బ్యాక్ టైర్ అంతా సపరేట్గా ఉంది. సో అది ఓపెన్ చేద్దాం ఇప్పుడు. రెడీ 1 2 3. సైకిల్ సీట్ ఇది సీట్ ఇది. బాక్స్ కూడా పడుతుంది. సో ఇంకా బాక్స్లో అయితే ఏం లేవండి, మొత్తం వచ్చేసినాయి. సో బాక్స్లో అయితే ఏం లేవండి, ఇంకా మొత్తం అయితే వచ్చేసినాయి. మరి ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం ఫస్ట్. సో గైస్, బ్యూటిఫుల్ సైకిల్ ఇది, చాలా హెవీగా ఉంది. అలానే టైర్ ఒకటి చాలా, నాకైతే రిమ్ కలర్ నచ్చింది, చాలా బాగుంది. సో ఇది ఇప్పుడు ఇలా అసెంబుల్ చేయాలి, దీన్ని చాలా కేర్ఫుల్గా అసెంబుల్ చేయాలి. సో గైస్, ఇప్పుడు మొత్తం మన సైకిల్ అయితే బాక్స్ నుంచి బయటికి తీసేసాం. సో బాక్స్ నుంచి బయటికి తీసిన తర్వాత మనకి ఫ్రంట్ టైర్ సపరేట్గా ఉంది, బాడీ అంతా సపరేట్గా ఉంది, సీటు అలానే కొన్ని టూల్ కిట్స్ అవన్నీ సపరేట్గా ఉన్నాయి. సో ఇవన్నీ తీసుకుని మనం అసెంబుల్ చేసి ఛార్జింగ్ పెట్టి బ్యాటరీకి, చూసారు కదా బ్యాటరీ ఇది. సో దీనికి ఛార్జింగ్ పెట్టి అప్పుడు మనం రైడ్కి వెళ్దాం. లెట్స్ బిగిన్ గైస్. మొత్తం ఫాస్ట్గా అసెంబుల్ చేద్దాం. చాలా షార్ప్గా ఉంటుంది. సో ఈ బాక్స్లో మళ్ళీ 2 బాక్స్లు ఉన్నాయి. మళ్ళీ ఒక 2 పెడల్స్ ఉన్నాయి చూసారా, అసలు మెయిన్ పెడల్స్ తొక్కడానికి. సో ఈ పెడల్స్ కూడా పక్కన పెట్టుకుందాం.
సో అలానే మాన్యువల్ బుక్ ఇచ్చాడు, మాన్యువల్ బుక్ టూల్ కిట్స్ ఇచ్చాడు అసెంబుల్ చేసుకోవడానికి. ఒక రెంచు ఒక ఎల్లంకి అండ్ 3 టైప్స్ ఆఫ్ ఎల్లంక్స్ ఇచ్చాడు. మొత్తం ఈ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి మొత్తం తెలుస్తుంది. ఈ మాన్యువల్ బుక్లో మనకి ఎలా అసెంబుల్ చేయాలి ఏంటనేది, స్పీడోమీటర్, ఛార్జింగ్ లెవెల్స్ అన్నీ చాలా లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ బైక్ ఇది. సో ఇట్స్ రియలీ నైస్ గైస్. సో ఇప్పుడైతే మనం ఈ బుక్ అంతా చదివి నేను మొత్తం ఎలా అసెంబుల్ చేయాలి ఏంటనేది మొత్తం మీకు చూపిస్తాను వీడియోలో. చూడండి, మొత్తం అసెంబ్లింగ్ అంతా చూపించాడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. సో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను.
సో గైస్ ఇప్పుడు పెడల్స్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఫ్రంట్ టైర్, అలానే డిజిటల్ కన్సోల్, బ్యాటరీ ఛార్జింగ్, అలానే స్పీడ్ ఎంత వెళ్తున్నాం ఏంటనేది తెలుసుకోవడం కన్సోల్, అలానే కంట్రోల్, మాన్యువల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ మార్చుకోవడానికి, అలానే సీట్ కూడా మనం ఫిక్స్ చేసేసాం. సో ఇప్పుడైతే సైకిల్ తొక్కడానికి రెడీగా ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ పార్ట్స్ అనేవి మనం ఫిక్స్ చేయాలి. సో ఈ బ్యాటరీ కానీ సంబంధించి కానీ ఈ మోటార్ వెనకాల మీద మోటార్ ఫిక్స్, సో అది ఫిక్స్ చేస్తే మనం అయిపోయినట్టు ఇంకా. సో పూర్తిగా అసెంబ్లీ అయిపోతే తర్వాత ఛార్జింగ్ పెట్టాలి, ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం రైడ్కి వెళ్దాం. సో ప్రజెంట్ మనకి ఇక్కడ చూపించినట్టు ఇక్కడ మనం ఇక్కడ వరకు వచ్చేసాం, ఇది అయిపోయింది సెకండ్. సో ఇప్పుడు ఈ బాక్స్ని అన్లాక్ చేయాలి, ఈ బాక్స్ని అన్లాక్ చేసి మళ్ళీ ఇది కూడా అన్లాక్ చేసి అందులో కొన్ని పవర్ స్విచెస్ ఉన్నాయి, ఆ పవర్ స్విచ్ ఆన్ చేస్తే బ్యాటరీ యాక్టివేట్ అవుతుంది. బ్యాటరీ యాక్టివేట్ అయిన వెంటనే మనం ఈ డిజిటల్ కన్సోల్ అనేది అవన్నీ కూడా ఓపెన్ అవుతుంది మొత్తం. సో ఇప్పుడు బైక్ని సెటప్ చేయాలన్నమాట. సో ఇంకా ఇనిషియల్ సెటప్ అయితే ఉంది, సో అది అయిపోతే ఇంకా మొత్తం పూర్తిగా అయిపోయినట్టే, మొత్తం లాస్ట్కి వచ్చేసాం. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం. ఆన్ చేద్దాం రండి. సో ఇది మనకి బైక్ లాగానే సేమ్ ఇప్పుడు లాక్ పొజిషన్లో ఉంది, ఇది లాక్ పొజిషన్లో ఉంది అనమాట. సో ఇప్పుడు అన్లాక్ చేయాలంటే కీస్ పెట్టి ఇలా అనాలి. సో ఇప్పుడు అన్లాక్ అయిపోయింది అనమాట. సో ఇది ఈ పవర్ బటన్ని మనం ప్రెస్ చేద్దాం చూడండి. ప్రెస్ అండ్ హోల్డ్ చేయమన్నారు, కానీ జస్ట్ అది సిగ్నల్ మాత్రమే చూపిస్తుంది, రెడ్ లైట్ వెలుగుతుంది అంటే ఛార్జింగ్ లేనట్టు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఒక రెడ్ లైట్ 3 గ్రీన్ లైట్స్ ఉంటాయి. సో దెర్ ఇస్ ఎ స్మాల్ బటన్ ఆన్ ద బ్యాటరీ, ప్రెస్ అండ్ హోల్డ్ ఆన్ స్మాల్ బటన్. సో మనకి ఇంకా ఎంత బ్యాటరీ రిమైనింగ్ అయినదో చెప్తుంది. సో ఈ పవర్ బటన్ ఉంది కదా, ఈ పవర్ బటన్ మనం నొక్కినట్లయితే సో చూడండి 2 లైట్స్ మాత్రం వెలుగుతాయి, 2 గ్రీన్ లైట్స్ మాత్రం, ఒక రెడ్ లైట్ ఒక గ్రీన్ లైట్ మాత్రం వెళ్తుంది, అంటే బ్యాటరీ ఛార్జింగ్ అస్సలు లేదన్నమాట. సో ఇప్పుడైతే మనం బ్యాటరీ ఛార్జింగ్ చేయాలి. నెక్స్ట్ డిస్ప్లే కన్సోల్, డిస్ప్లే మనం ఇక్కడ యాక్సలేటర్ ఉంది, థ్రోటిల్లో యాక్సలేటర్ అంటాం కదా, సో యాక్సలరేషన్ కూడా ఉంది. అలానే ఇక్కడ మోడ్, ఇది మొత్తం సెటప్ చేయాలి. దీన్ని ఫస్ట్ ఈ కన్సోల్ని సెటప్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ప్రెస్ అండ్ హోల్డ్ 3 సెకండ్స్, మాన్యువల్ బటన్ని ప్రెస్ అండ్ హోల్డ్ 3 సెకండ్స్ పట్టుకున్న తర్వాత అది పాస్ అవుతుంది. మన అసెంబ్లీషన్ మొత్తం కరెక్ట్గా చేసాం లేదంటే ఇదైతే ఇది మాన్యువల్ బోర్డ్ బటన్, ఎం బటన్ మాన్యువల్ బటన్ అనమాట, మోడ్ అనమాట, స్పీడ్ అంటే స్పోర్ట్స్ మోడా లేకపోతే నార్మల్ మోడా అనేది ఇంకో మోడ్ అనేది. సో ఇది ప్రెస్ అండ్ హోల్డ్ 3 సెకండ్స్ కదా. సో చూడండి ఫస్ట్ అనేది. సో చూడండి బ్యాటరీ అయితే చూడండి ప్రజెంట్ మనకి జస్ట్ 2 పాయింట్స్ మాత్రమే ఉంది, ఇంకా 3 పాయింట్స్ మిగిలి ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి ఈ బైక్కి. ఛార్జింగ్ పెట్టిన తర్వాత అప్పుడు మనం నడిపితే కొంచెం బాగుంటుంది. ఏ ఎలక్ట్రిక్ అయినా సరే మనం ఫస్ట్ ఛార్జ్ చేస్తాం కదా 1-2-3 అవర్స్. సో ఇదైతే మైల్స్ పర్ అవర్ ఇచ్చారు. సో మోడ్ ఎక్కువలో ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో కావాలంటే స్పోర్ట్స్ మోడ్లో కూడా మార్చుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ సెటప్ ఇంకొక సెటప్ ఉంది యాక్చువల్లీ, పెడల్ అసిస్ట్. పెడల్ అసిస్ట్ అంటే మనకు ఎప్పుడన్నా ఎలక్ట్రికల్ మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు పెడల్స్ అనేవి ఫిట్గా, అదే మనకి ఆ డైరెక్షన్లో ఫిట్గా ఉండడానికి ఏ ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే మోటార్తో రన్ అవుతుంది కదా. సో మోటార్తో రన్ అయినప్పుడు పెడల్స్ మనం తొక్కం కాబట్టి అవి మన కంట్రోల్లో ఉండడానికి ఒక చిన్న సెటప్ ఉంది యాక్చువల్లీ. సో ఏం చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ రేర్ వీల్ అప్ టర్న్ ద పెడల్. సో ఈ పెడల్ని ఇప్పుడు ఉంది కదా లెఫ్ట్ పైకే ఉంది ఇప్పుడు. సో ఏంటంటే ఇలా పైకి పెట్టాలి. పైకి పెట్టిన తర్వాత ఇక్కడ చెప్పాడు ప్రెస్ అండ్ హోల్డ్ 3 సెకండ్స్, కింద యారో బటన్ని 3 సెకండ్స్ హోల్డ్ చేయాలి. సో ఏం చేద్దాం. ఓ మై గుడ్నెస్, ఒక్కసారిగా చూసారా మీరు నా చేతిలోంచి సైకిల్ ఎలా రన్ అయిపోయిందో.
జస్ట్ 3 seconds ఆన్ చేసినా మోటార్ యాక్టివేట్ అయ్యి ఒకేసారి సైకిల్ ముందుకు వెళ్ళిపోయింది, అలా గుంజింది. ఓ మై గుడ్నెస్. ఓకే, సో అయితే సెటప్ అయింది, మొత్తం అంతా సెటప్ అయింది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం బ్రేక్ అనమాట, బ్రేక్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి, ఎందుకంటే బ్రేక్సే కదండి ఇంపార్టెంట్. సో ఈ నాబ్ కరెక్ట్గానే ఉంది ఇక్కడ, సో ఈ నాబ్ చూసుకోవాలి. అలానే ఫ్రంట్ నాబ్ కూడా కరెక్ట్గా ఉందో చూసుకోవాలి, ఫ్రంట్ నాబ్ కూడా కరెక్ట్గా ఉంది. సో మొత్తం బైక్ అంతా అయితే ఇప్పుడు మొత్తం అసెంబ్లీ అయిపోయి రెడీగా ఉంది మన రైడ్ కోసం. దీనికైతే ఫస్ట్ రైడ్ ముందు ఒక చిన్న ఛార్జింగ్ పెట్టేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇది ఛార్జర్ కదా, సో సేమ్ ల్యాప్టాప్ ఛార్జర్లానే ఉంది. బైక్ ఛార్జింగ్ పెడుతున్నాను ఇప్పుడు. సో చూసారు కదా సాకెట్లో పెట్టాను, అడాప్టర్ కింద ఉంది. సో ఇది మన ప్లగ్. సో ఈ ప్లగ్ ఇక్కడ ఉంది అనమాట. యాక్చువల్లీ మీరు చూసారు కదా, ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక చిన్న చూడండి, ఈ దీంట్లో మనం పెట్టాలన్నమాట. పెట్టిన వెంటనే ఛార్జింగ్ స్టార్ట్ అవుతుంది. ఛార్జింగ్ అయిపోయిన తర్వాత 2-3 hours ఛార్జింగ్ పెట్టి మనం తర్వాత రైడ్కి తీసుకెళ్దాం. సో ఇట్స్ గెటింగ్ ఛార్జ్డ్ గైస్. ఈ బైసికల్ ఆల్ సెటప్ ఫర్ ద రైడ్. బైసికల్ అసెంబ్లీ అయితే అయిపోయింది. సో వెనకాల చూసారు కదా, ఛార్జింగ్ ఎక్కుతుంది అది. సో కరెక్ట్గా 1 hour 15 minutes పట్టింది బైక్ అంతా అసెంబ్లీ చేయడానికి. సో అది ఛార్జింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం అప్పుడు రైడ్కి వెళ్దాం. సో రైడ్ కూడా చేద్దాం ఈరోజే. ఫుల్ నేనైతే ఇంకా కాన్సన్ట్రేషన్గా చేసేసాను. మా తమ్ముడు కూడా వచ్చాడు. సో మా తమ్ముడు వీడియో తీస్తాడు రైడ్ చేసేటప్పుడు. సో మనం చూద్దాం, డ్రోన్తో కూడా తీస్తాను కుదిరితే. సో ఫైనలీ మన బైక్ అయితే మొత్తం అసెంబ్లింగ్ అయిపోయింది, ఛార్జింగ్ కూడా పెట్టేశాను. మరి అయితే ఇప్పుడు 2 hours అయిపోయింది, 2 hours పైన అయింది. ఇప్పుడు వెళ్ళి మనం చెక్ చేసి బ్యాటరీ ఫుల్ అయితే రైడ్కి వెళ్దాం. రండి గైస్. ఫస్ట్ అయితే షూస్ వేసుకోవాలి, బైక్ రైడింగ్ కదా. చాలా రోజులైంది సైకిల్ అయితే చాలా రోజులైంది. ఇప్పుడు చూడాలి. సో ఆన్ చేద్దాం గైస్, సైకిల్ ఆన్ చేద్దాం. సో ఇక్కడ మీరు బటన్ చూస్తారు కదా, ఈ కంట్రోలరు. సో ఈ బటన్ని మనం హోల్డ్ చేసి ఉంచితే ఆన్ అవుతుంది సైకిల్. సో చూసారు కదా, పవర్ అనేది ఆన్ అయింది. మనం ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ ఫుల్గా ఉంది. నేను ఇందాక ఛార్జింగ్ పెట్టినప్పుడు 2 hours ago జస్ట్ 2 points మాత్రమే చూపించింది. సో ఇప్పుడు బ్యాటరీ ఫుల్ అయితే ఉంది. మనం ఇప్పుడైతే ఇది అన్ప్లగ్ చేసి ఈ స్విచ్ ఆఫ్ చేసి మనం రైడ్కి వెళ్దాం. సో ఈ సాకెట్ ఓకే. సో బైక్ అయితే రెడీ. సో అందరూ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం మర్చిపోయారు, ఏంటో తెలుసా? హెల్మెట్. సో హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ కాప్స్ చూసినా మనకు ప్రాబ్లం. సో హెల్మెట్ ఇక్కడ ఉంది. యాక్చువల్లీ నేను ఓపెన్ చేయలేదు, మీకు చూపిందామని. సో హెల్మెట్ కూడా అన్బాక్స్ చేస్తాను నేను. హెల్మెట్ కూడా అన్బాక్స్ చేద్దామని నేను ఓపెన్ చేయలేదు ఈ బాక్స్. యాక్చువల్గా ఈ హెల్మెట్కి ఒక స్పెషాలిటీ ఉందండి. సో ఇది సైకిల్ హెల్మెట్ కాబట్టి సైకిల్కి లైట్స్ అవి పెద్దగా ఎక్కువ ఉండవు కాబట్టి మనమే LED లైట్స్ పెట్టుకోవాలి. సో దీనికి ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక లైట్ ఉంది చూసారా, రెడ్ లైట్. సో ఈ రెడ్ లైట్ మనకి రైడ్ చేసేటప్పుడు నైట్ టైము చాలా ఉపయోగపడుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడైతే మనకు అవసరం లేదు, ఎందుకంటే డే టైమే కాబట్టి. బ్రైట్నెస్ కూడా పెంచుకోవచ్చు, ఫ్లాషింగ్ కూడా పెంచుకోవచ్చు. సో ఇది చాలా బాగుంటుంది నైట్ టైం రైడ్ చేసినప్పుడు. సో ఇలా సర్కిల్స్ కూడా వస్తుంది, డిఫరెంట్ మోడ్స్లో పెట్టుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఆఫ్ చేసేద్దాం, ఇది మనకు అవసరం లేదు. సో ఆఫ్ అయిపోయింది. అలానే విండ్ స్క్రీన్. సో విండ్ స్క్రీన్ కూడా ఉంది, మనకి కంట్లో ఏం పడకుండా మనకి ఏదైనా సన్లైట్ కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఈ విండ్ స్క్రీన్ అయితే ఉంది. ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవచ్చు.
బేసిక్గా ఈ సైకిల్ ఏ కంపెనీ అంటే ఎకోట్రిక్ అనే కంపెనీ ఈ సైకిల్ తయారు చేస్తుంది. సో ఎకోట్రిక్ అనే కంపెనీలో ఆ సైట్లోనే మనకి ఈ సైకిల్ దొరుకుతుంది. సో ఆ సైట్లో ఈ సైకిల్ అనేది కొనడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మన బెల్, ఇది సో చూసారు కదా బెల్, ఇది బెల్ అది. సో ఇది గేర్ షిఫ్టింగ్ ప్యాటర్న్. యూజువల్గా మనకి ఓల్డ్ మోడల్ టైప్ ఎలాంటి గేర్లు అప్ చేసుకోవడం దించుకోవడం మనమే మాన్యువల్గా చేయాల్సి వచ్చేది. సో ఇప్పుడైతే ఆటోమేటిక్గా జస్ట్ దించడం వరకే మనం మాన్యువల్ ప్రెస్ చేయాలి. ఇక్కడ జస్ట్ చూసారు కదా 7 గేర్ వరకు వెళ్ళిపోయింది. సో మళ్ళీ 1కి వెళ్ళాలంటే మళ్ళీ ఇలా పెట్టుకోవాలి. సో అలానే ఇక్కడ నేను ఒక ఎల్ఈడి లైట్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ. సో ఇది నైట్ టైం మీకు తెలుస్తుంది, నైట్ టైం వీడియో కూడా మీకు చూపిస్తాను. సో దీనికి ఏంటంటే ఇంకా యూఎస్లో మాత్రం తప్పకుండా ఫ్లాషింగ్ లైట్స్ అనేవి కావాలి నైట్ టైం రైడ్ చేస్తే. సో అలానే ఇది మోటార్, ఇది బేసికల్గా ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతటికి మోటార్ ఇది. ఈ మోటారు మామూలుగా దాని డోమ్లో ఉండిపోయి కనబడుతుంది, కానీ అది ఎలక్ట్రికల్ మోటార్ అనమాట. ఈ మోటార్ ద్వారానే మనకు సైకిల్ అనేది వెళ్తుంది. సో ఇంకా గేర్ల సిస్టమ్ అన్నీ మీకు తెలిసిందే, 7 గేర్స్ ఉంటాయి మొత్తం. ఇది బ్యాటరీ, ఇది కంట్రోలర్. సో ఇవన్నీ పెడల్స్, ఇంకా డిస్క్ బ్రేక్స్ ఇచ్చాడు 2. సో కంట్రోల్ అవ్వడానికి ఎక్కువ స్పీడ్లో. సో 5 స్పీడ్ వరకు మనం వెళ్ళొచ్చు ఈ సైకిల్ అనేది. 5 స్పీడ్ వరకు మనం వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే నేను 1లో పెట్టుకున్నా. సో చూసారు కదా గేర్స్ మాన్యువల్గా డ్రైవ్ చేసినప్పుడు 7 గేర్స్ ఉంటాయి. మరి మోటార్ ఇది యాక్సెలేటర్. చూదా యాక్సెలేటర్ ఎలా వెళ్ళిపోతున్నాం ముందుకి. సో ఈ యాక్సెలేటర్తో మనం మోటార్తో డ్రైవ్ చేసుకోవచ్చు. సో మోటార్లో వెళ్తున్నప్పుడు మాత్రం 5 గేర్స్ వరకే ఉంటాయి. సో మీరు యారో మార్క్ బటన్ పైకి నొక్కితే 5 అంటే ఫుల్ స్పీడ్ అన్నమాట, చాలా స్పీడ్గా వెళ్తుంది. సో మీరు 1, 2లోకి వచ్చేటప్పటికి స్టాండర్డ్లోకి వెళ్ళిపోతుంది చూసారా, స్టాండర్డ్ మోడ్. 4లోకి వెళ్ళేటప్పటికి పవర్ అని వస్తుంది, 5 పవర్, మళ్ళీ 1 అంటే ఎకో మోడ్. సో స్లోగా వెళ్తుంది అనమాట. సో మనం ఫస్ట్ అయితే 1 మోడ్లో డ్రైవ్ చేద్దాం, ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. Speed by 20. పవర్ మోడ్లో పెట్టి 5థ్లో వెళ్తుంటే సైకిల్ అయితే మాత్రం ఈ బైక్ ఎక్స్ట్రాడినరీ బైక్ 25 మైల్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తుంది ఫ్రెండ్స్. 25 మైల్స్ పర్ అవర్ స్పీడ్. సో లిటరలీ 25 మైల్స్ అంటే అది ఇంచుమించు 60 మైల్స్ పర్ అవర్ స్పీడ్, అది 60 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. సో ఇట్స్ రియల్లీ గుడ్ గైస్. అరౌండ్ లైక్ 50 to 60 కిలోమీటర్స్ పర్ స్పీడ్ ఉంటుంది. సో చూడండి గైస్, ఫుల్ స్పీడ్లో చాలా స్పీడ్ వెళ్తుంది. మొత్తం మా స్ట్రీట్ అంతా తిరుగుతాను నేను, మొత్తం మా స్ట్రీట్ అంతలో చాలా బాగుంటుంది. ఇదైతే ఇప్పుడు నేను ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్గా. సో కార్స్ వస్తాయి.
1 మోడ్లో ఉంది ఇది యాక్చువల్లీ 5 మోడ్లో పెట్టాను. సో ఇప్పుడు నేను తొక్కకుండా ఉంటే నేను తొక్కాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెడలింగ్ ఇస్తున్నాను అనుకోండి, సో అదే నాకు మోటార్ కూడా మనకి ఏంటంటే హైబ్రిడ్ మోటార్ హెల్ప్ చేస్తుంది సో ఫాస్ట్గా వెళ్ళడానికి. సో ఇప్పుడైతే రైడ్ చాలా బాగుంది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇదంతా వేరే స్ట్రీట్లోకి వచ్చాను నేను. సో చూడండి, సో గైస్ ఫైనలీ ఇంటికైతే వచ్చేసాను. యా, సో రైడ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సో లెట్స్ పార్క్ ద సైకిల్. ఓ మై గుడ్నెస్, దీంతో చాలా కష్టం అండి. సో ఇది గైస్ ఈరోజు మన వీడియో, అమెరికాలో ఎలక్ట్రిక్ బైక్. సో బాగుంది కదా. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, పర్చేస్ చేయండి. దీని కాస్ట్ యూఎస్లో $1000 వరకు ఉంది, ఇండియాలో నాకు తెలిసి అరౌండ్ 1 lakh వరకు ఉంటుంది. సో మరిన్ని ఇలాంటి ఎలక్ట్రికల్ గూడ్స్ అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ అడ్వెంచరస్ వీడియోస్ కోసం యూటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూటీవీ USA తెలుగు బ్లాగ్స్. సో అలానే మరి నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను కార్ వాష్ చూపిస్తానని చెప్పాను కదా, నా జీప్ గ్రాండ్ సిరోకి. సో అలానే నా దగ్గర ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించిన మన గ్రీన్ మిషన్ ఒకటి ఉంది. ఇదైతే మాన్యువల్గా చేయాలి, దీనికి మోటార్ అటాచ్ చేసుకోవచ్చు. సో ఒక ఎలక్ట్రిక్ మోటార్ దీనికి పెడితే ఇది కూడా చిన్న గో కార్ట్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఇది హవర్ బోర్డ్. సో ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్డ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ వన్. బాయ్.